హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో గాయస్, ముందుగానే ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎఫ్బిఓ మెయిన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం అండ్ సెలెక్ట్ కాని వాళ్ళ కోసం. సో వీడియో మొత్తం ఈ రెండు టాపిక్స్ ఉంటే మనకి రన్ అవుతుంది. సో ఇక్కడ నేను మీతో ఒక 4 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. ఈ 4 విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎఫ్బిఓ మెయిన్స్ సో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన లిస్ట్ మనకు వచ్చింది. సో ఎప్పుడు ఉండొచ్చు, ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు. నెక్స్ట్, వేటిని ముందు చదవాలి. మనకి 2 ఉన్నాయి కదా, పేపర్ 1 పేపర్ 2. అందులో చూసుకుంటే మళ్ళీ జిఎస్ అని, సైన్స్ అని, మ్యాథ్స్ అని, రీజనింగ్ అని. ఓకే, నెక్స్ట్, ఒక రోజుని మనం ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక ఫ్రూట్ఫుల్ మేనర్లో ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, మెయిన్స్కి సెలెక్ట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు. సో ఇది ఈ 4 విషయాల్ని నేను ఇక్కడ మాట్లాడాలి అనుకుంటున్నా. సో కొంతమంది చూస్తే ఆ యూట్యూబ్ ఛానల్లో 60 రోజులు ఉండొచ్చు అంటున్నారు, ఈ యూట్యూబ్ ఛానల్లో 45 డేస్ ఉండొచ్చు అంటారు, ఇంకేదో ఛానల్లో ఇంకో 2 మంత్స్ ఉండొచ్చు అంటారు. సో రకరకాల ఊహాగానాలు మన ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా అభ్యర్థులు ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి కేఓస్ని జనరేట్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా, చాలా ఎఫెక్టివ్ మేనర్లో మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన విషయాలు ఒకసారి చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే లైక్ మనకి ప్రిలిమ్స్ అయిపోయింది. సో ఒక 13,800 వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా 1:20లో రావడం జరిగింది. సో ఇవన్నీ మన ముందు కనబడుతున్నాయి. ఇప్పుడు క్వాలిఫై పేపర్ని, పేపర్ 1 పేపర్ 2ని మనం ఎలా తీసుకురావాలి, అసలు మన జర్నీని ఇప్పుడు వీటితో ఎలా లింకప్ చేసుకోవాలి, వీటిని ఎలా మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. మన ముందు ఆల్మోస్ట్ ఉన్న టైం సఫిషియంట్ అంటే ఎస్, మనకి ఎనఫ్ టైం దొరుకుతుంది. బట్ 6 డేసే ఉండొచ్చు, 4 డేస్, ఇంత తక్కువైతే టైం మన ముందు ఉండదు. డెఫినెట్గా సఫిషియంట్ ఎనఫ్ టైమే మన ముందు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే అయితే మన ప్రిలిమ్స్లో చూసుకుంటే ఎలా సెలెక్ట్ చేశారు, 1:20లో తీసుకున్నారు. సో మొత్తంగా మనకి అటెండ్ అయిన వాళ్ళే 89%. సో చాలా హ్యూజ్గా అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, అందరిలో కూడా ఈ జాబ్ కావాలనే కాంక్ష విపరీతంగా ఉందని అర్థమవుతుంది. సో 14% క్వాలిఫై అయ్యారు. సో ఈ క్వాలిఫై ఇక్కడనే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు 50% అచీవ్మెంట్ని మీరు సాధించారు. సో చూసుకుంటే మనకు పేపర్ చాలా ఈజీగానే వచ్చింది. కరెంట్ అఫైర్స్ ఇంకా చాలా తక్కువ వచ్చినాయి ఇంకా దాంట్లో. సో ఇంకా ఇంకా అక్కడ ఏమైతే బ్యాలెన్సింగ్ జరిగిందో ఆ ప్రతి దాన్ని కూడా ఇప్పుడు వచ్చే మెయిన్స్ మీద ఎఫెక్ట్ కాబోతుంది. ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అని చెప్తున్నారు, బట్ ఆ స్టాండర్డ్స్ మాత్రం ప్రిపేర్ అవ్వకపోవడం బెటర్. ఎందుకంటే దాన్ని మించి పై స్థాయి వరకు అడిగే ప్రాబిలిటీ మన ముందు ఇప్పుడు ఉంది. ఓకే, నెక్స్ట్, మరి మెయిన్స్ చూసుకుంటే మనకి 1:2లో తీసుకుంటారు. మనం మొత్తం ఉన్నాయండి 691 వేకెన్సీస్ కదా. సో ఇక్కడ సో ఈ 13,800+ మెంబర్స్, సో వీళ్ళతో ఇప్పుడు మనకు ఉంది అసలు గేమ్. అయితే మనం క్వాలిఫై పేపర్ని, పేపర్ 1 పేపర్ 2ని అసలు దేనికి మనం ఎక్కువ మన టైంని కేటాయించాలి, దేనికి కాస్త తక్కువ చూసుకోవాలి, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి. సో ఇలా మొత్తంగా దీని గురించి మాట్లాడుకుందాం. అసలు క్వాలిఫై పేపర్ని మనం ఏం చేయాలి. సో ఈ రెండిట్లో మనకి స్టేట్ లెవెల్లో టాప్ వచ్చినా ఇది క్వాలిఫై కాకపోతే మన పరిస్థితి ఏంటి, ఇదే కదా మనం మాట్లాడుకోది. మన నిజంగా అంత టఫ్ ఉంటుందా, ఆ క్వాలిఫై పేపర్ అంత టఫ్ ఉంటుందా, లేకపోతే చాలా ఈజీగా ఉంటుందా, అది కూడా క్వాలిఫై కాలేమా, ఇవే కదా. సో జనరల్ చూసుకుంటే ఇవి 2 MCQs, బట్ అది డిస్క్రిప్టివ్ కదా. సో దీని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఒకసారి మొత్తం మనం చూసుకుందాం. మన ప్యాటర్న్ ఏంటి, సో మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, తర్వాత డివి, ఇదే కదా మన ప్యాటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మాట్లాడుకుందాం. అసలు మనకున్న ప్రోస్ ఏంటి, మనకున్న కాన్స్ ఏంటి, ఇది మాట్లాడుకుందాం. సో చూసుకుంటే రైటింగ్ డిస్క్రిప్టివ్ అయితే మనకి ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ ఉంది. సో ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ ఇట్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్లో రాయండి. ఎందుకంటే మనం తెలంగాణ చూసాం, ఒక భాష చుట్టూ ఎలాంటి కేవస్ జరిగినాయో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. బెటర్ టు రైట్ ఇంగ్లీష్, అవాయిడ్ తెలుగు. ఇది ఒకటి మాత్రం నా తరపున నేను చెప్పగలను. ఓకేనా. సో సార్ తెలుగు మరే మన భాష కదా, అది కదా అంటే, సో ఏ ఉద్యోగమైనా కూడా ఇట్స్ గేమ్ ఆఫ్ పొలిటిక్స్. ఇక్కడ నేను మీరు ఎవరు కూడా దీనికి రెస్పాన్సిబుల్ కాదండి. సో మన కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు కనబడుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఒకలా ఉండడం కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల చుట్టూ ప్రకారంగా వాటిని చూసి మనం జాగ్రత్తగా ఉండాలి. నా తరపున నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దట్ టు మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్, చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. అండ్ దట్ టు మెయింటైన్ స్ట్రాంగ్ ఒకాబులరీస్. ఎంత స్ట్రాంగ్ ఒకాబులరీస్ వాడతారంటే, సో ఆ దిద్దే వాళ్ళకు కూడా మీరు ఎంతో పెద్ద మేధావి అనే ఫీలింగ్ రావాలి. అర్థమవుతుందా. సో స్ట్రాంగెస్ట్ ఒకాబులరీస్ని వాడండి. మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఈ 2 మంచి చేతి వ్రాతతో మంచి స్ట్రాంగెస్ట్ ఒకాబులరీని ఈ ప్లేస్లో వాడండి. సరే సాధ్యమేనా అంటే సాధ్యమే, నేను చెప్తా ఏంటో నేను చెప్తా ఇప్పుడు. ఓకే, తర్వాత మనం పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్. ఇక ఇదంతా మనకు తెలిసిందే, జనరల్ స్టడీస్ మనంతా తెలిసిందే. బట్ వేటికి మనం కాస్త ఎక్కువ టైంని కేటాయిస్తాం, వేటిని కాస్త తక్కువగా మాట్లాడుకుందాం.
నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ విచ్ మీన్స్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ ఇదొక 100 మార్క్స్, ఇదొక 100 మార్క్స్. సో ఇక్కడ మనకు తెలుసు. తర్వాత చూసుకుంటే జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. సో ఇక్కడ కూడా వాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అనే ఒక వర్డ్ వాడిండు. ఓకే, ఎస్ చూసుకుందాం. సో ఇక్కడ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటి, మనకి నెగిటివ్ ఉంది 1 ఆఫ్ 3గా మనకి నెగిటివ్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ కొంచెం ఈ బ్యాట్లో కూడా ఒక గుడ్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ ఎన్సీసీ సర్టిఫికేట్స్. ఎన్సీసీలో మనకి సి ఉంటే అడిషనల్గా 5 మార్క్స్, బి ఉంటే అడిషనల్గా 3 మార్క్స్, ఏ ఉంటే అడిషనల్గా 1 మార్క్. సో ఇది ఎన్సీసీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక గేమ్ చేంజర్లా మారబోతుంది. సార్ 5 మార్క్స్ 3 మార్క్స్ 1 మార్క్తో పోయేదేముంది, ఎస్ అక్కడే ఉంది. సో అరకుర మార్కులతో పోయే వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఓకే, సరే మాట్లాడుకుందాం. ఎస్, మనం ఫస్ట్ క్వాలిఫై పేపర్. దీన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇక మీ వల్ల కాదేమో, మీరు చేయలేరేమో ఈ మేనర్లో మీకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ అంత మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అట్లీస్ట్ 20 మార్క్స్ రావాలి. 18 అంటే ఓకే, అట్లీస్ట్ 20 మార్క్స్ వచ్చేలా మనం డిజైన్ చేసుకుందాం. సో టాపిక్ కూడా చూడండి ఇక్కడ, ఎస్సే అండ్ ద థీమ్ ఆఫ్ రిలేటింగ్ ద ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ సార్ ఇలా రాయాలి. మన యాప్ ఉందండి, మన యాప్లో దీనికి సంబంధించిన డీటెయిల్ కోర్స్ మనకి మొత్తంగా అవైలబుల్గా ఉంది. సో అది సరిపోతుంది. సో ఇంకా లేదంటే ఈ రెండిటి అంశాల చుట్టూ మీకు తెలిసిన మేనర్లో కాస్త మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్ విత్ స్ట్రాంగెస్ట్ ఒకాబులరీ. ఈ రెండింటిని మీరు మెయింటైన్ చేయండి. దట్టు మంచి ఆన్సర్ రైటింగ్ని డెలివర్ చేయండి. సో దీనికోసం మన ప్లాన్ ఎలా చేసుకోవాలి దాన్ని కూడా నేను లాస్ట్లో చెప్తా. ఇది అంత పెద్దగా మీరు భయపడవలసిన విషయం ఏమీ లేదు. చాలామంది నేను రిటర్న్ కానీ ఏదో ఒక రకమైన కేవోస్కి మిమ్మల్ని దీనిపైన గురి చేస్తున్నారు. మీరు అంతలా ఏమనుకోకండి. సో మొత్తంగా మనకు వర్డ్ లిమిట్ ఎంత, అప్రాక్సిమేట్లీ మినిమం 500 వర్డ్స్ వరకు మనం చూసుకోవచ్చు. సో అట్లీస్ట్ 20 మార్క్స్ అని చేసాం. 50లో 20 మార్క్స్ డెఫినెట్లీ మనం క్వాలిఫై అవుతాం. సో భయపడకండి ఈ విషయంలో మాత్రం. ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు, మీరు భయపడడంలో అర్థమేముంది. సో ఇది నేను మాట్లాడుతుంది. ఓకేనా, ఎస్. మరి నెక్స్ట్ చూసుకుంటే మనకి పేపర్ 1. ఈ పేపర్ 1లో మనం ఇటు చూసుకుంటే జిఎస్ కానీ అది చూసుకుంటే రీజనింగ్ కానీ, ఇందులో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఇష్యూ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు దేన్ని వదిలేయాలో తెలియాలి, దేన్ని ముట్టుకోవాలి కాదు, దేన్ని వదిలేయాలో తెలియాలి. జనరల్ సైన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద మ్యాటర్ ఆఫ్ ది ఎవ్రీడే అబ్జర్వేషన్. అంటే చెప్పకనే చెబుతున్నాడు. ఇది కూడా దిస్ ఇస్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ ఎక్కువ వెయిటేజీ మనకి ఎక్కడి నుంచి పడుతుందంటే ఈ బయాలజీ నుంచి పడుతుంది. ఓకేనా, ఈ బయాలజీ నుంచి పడుతుంది. సో యూ షుడ్ మెయింటైన్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్ ఆన్ దిస్ బయాలజీ. ఈ బయాలజీ మీద ఇంకా ఎక్కువ టైంని కేటాయించండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్లో ఓన్లీ నేషనల్ అండ్ స్టేట్. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనకి ఐఆర్ ఇంటర్నేషనల్ లేదండి. సో కరెంట్ అఫైర్స్ నేను డీల్ చేసా. మన మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. మనకి సెప్టెంబర్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ ఫ్రీ. మన కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, రోహిత్ అకాడమీ. ఆ టెలిగ్రామ్ లింక్ అక్కడ ఉంది. సో రోహిత్ అకాడమీ టెలిగ్రామ్ లింక్ వెళ్ళండి, మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి. సో మన డేటా వెరీ రీసెంట్గా ఎన్టీపీసీలో కూడా మొత్తంగా 90% క్వశ్చన్స్ మన మ్యాగజైన్స్ రావడం మనం చూసాం. సో వాటి ఎవిడెన్స్ కూడా మీకు పెట్టమంట మన గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సో ఒక బేసిక్ ఒక కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన డేటా సరిపోతుందండి దీనికి. ఓకేనా, స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని మ్యాగజైన్స్ని ఎక్స్ట్రా ఇవి అయిపోయాక ఇంక ఎక్స్ట్రా కవర్ చేసుకోవాలి సార్ అనుకుంటే మీరు కవర్ చేసుకోండి, నో ఇష్యూ. దీనికి లిమిట్ అంటే ఒకటి లేదండి, దీనికి అన్లిమిటెడ్. ఇది ఇట్స్ అన్ ఓషన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా. సో హిస్టరీ ఆఫ్ ఇండియాలో నేను మిమ్మల్ని సజెస్ట్ చేసిన ఇష్యూ ఏంటంటే, మొన్న జరిగిన ప్రిలిమ్స్లో మనకి ఏపీ రిలేటెడ్ హిస్టరీ క్వశ్చన్ చాలా వచ్చాయి. ఈసారి కూడా ఈ ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ని ఇంకాస్త హైక్ చేసుకోండి. ఓకేనా, ఒక స్ట్రాంగెస్ట్ సజెషన్ అండి ఇది. నెక్స్ట్ జోగ్రఫీ, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మాత్రం మీకు స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఈ ప్లేస్లో 100% మ్యాక్సిమం ఇవ్వాల్సిన ప్రాబిలిటీ ఉంది. ఇక నెక్స్ట్ పాలిటీ. ఈ పాలిటీని మరీ అంత ఇండెప్త్ వద్దు, జస్ట్ ఒక బేసిక్ మ్యాటర్లో మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ప్రాక్టీస్ కూడా మనకు అలానే కనబడుతుంది. ఒక బేసిక్ మ్యాటర్లో అన్నిటికీ వాట్ ఈస్ వాట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ we should expect definitely 20-30 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అన్ని మార్క్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కాస్త దీనికి ప్రియారిటీ తగ్గించడం ఓకే. నెక్స్ట్ ఇది ఏబీసీ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. వీటిని కాస్త ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో చూసుకోండి. సో 8 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మనకి 10-12 మార్క్స్ వరకు క్యారీ చేస్తుంది. సో ఇలా మీరు డిజైన్ చేసుకోండి ఇక్కడ దీన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఐఆర్ లేదు ఇక్కడ. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇక్కడ ఏది కూడా లేదు. సో మీకు కాస్త సేఫ్ అయిపోయింది. ఓకేనా, ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ చూసుకోండి.
బయాలజీ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కువ చూసుకోండి. కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్లో కాస్త ఎక్కువ చూసుకోండి ఇక్కడ. సో ఇలా రండి. సరే మాకు నిజంగానే సరిపోతున్న టైం. సో చెప్తా, ఈ ప్లాన్ కూడా చెప్తా లాస్ట్లో. ఓకే, నెక్స్ట్. సో పేపర్ 2లో మనం చూసుకుంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో ఆల్రెడీ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇది ఆల్మోస్ట్ నేనే టీచ్ చేయడం జరిగింది. సో నో ఇష్యూ అండి. మన టాపిక్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్ళలేదు. సో చాలా డీటెయిల్గా రీసెంట్ అడాప్షన్ని తీసుకుని మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లివింగ్ వరల్డ్, లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రిషన్, విసర్జన. సో తర్వాత చూసుకుంటే రీప్రొడక్షన్, హెరిడిటరీ, ఇవన్నీ మనకు తెలిసినాయి. న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్. సో వీటిని కూడా మన ఫ్యాకల్టీతో చాలా అద్భుతంగా చెప్పించడం జరిగింది. ఎస్, నెక్స్ట్ చూసుకుంటే కార్బన్ కాంపౌండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి బాటనీ, ఎథ్నోబాటనీ. సో ఇక్కడ గాయస్ ఇందులో ఏమైతే మెన్షన్ చేశాడో వీటి జోలికి తప్ప అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక్కడ ఉన్న ప్రతి దాని గురించి మీరు వాట్ ఈస్ వాట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి మీరు టైం ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, కొంచెం లాస్ట్లో మనకి యూనివర్స్ ఈ టాపిక్ ఒకటి అడిషనల్గా ఇవ్వడం జరిగింది. కాస్త దీని మీద కొంచెం ఓవర్ ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఈ ఒక్క టాపిక్ని మాత్రం స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నా. ఈ 9th పార్ట్, ద యూనివర్స్ సోలార్ సిస్టమ్. సో దీని మీద కొంచెం ఇంకా ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయండి అని ఇక్కడ ఐ రిక్వెస్ట్ ఆల్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక అరిథమెటిక్. ఇక మనందరికీ తెలిసింది అరిథమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగోనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. సో ఇందులో దేంట్లో అంటే కాస్త ఈ మెన్సురేషన్ మీద, జామెట్రీ మీద, ట్రిగోనోమెట్రీ మీద, వీటి మీద కొంచెం ఓవర్ స్ట్రెస్ చేయండి. ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేయండి. సరే మరి మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఇక్కడ రెండు రకాల మెంబర్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు, మరొక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు. మరి ఇక్కడ మీరు ఎలా చేయాలి? సో నేను ఒకటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, మీ బలం మ్యాథ్సే అయితే, సో 50-50 కదా. సో మీ బలం మ్యాథ్స్ అయితే ఈ 50లో 40+ మీరు చేయాల్సింది. దెర్ ఈస్ నో ఆప్షన్. ఇక మీకు ఆప్షన్ లేదు ఇంత చేయాల్సింది. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ మీరు మీ గేమ్ ఎలా ఆడాలంటే, సో మనకి నెగిటివ్ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు ఒక 25 నుంచి 30 మార్కుల వరకు ఇక్కడ గేమ్ని ఆడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది కొంచెం చెప్పాలంటే సేఫెస్ట్ వే. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయగలరు. అక్కడే మనకి ఎలాంటి ఇష్యూ లేదు. బట్ ఇక్కడ నేను చెప్తున్న ఇష్యూ ఏంటంటే అది ఎక్స్పెషల్గా ఈ 3 టాపిక్స్ని ఇంకాస్త ఓవర్ స్ట్రెస్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ నంబర్ సిస్టమ్కి ఇంకాస్త కొంచెం గట్టి అటెంప్ట్ ఇవ్వండి వీటి మీద. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి లెవెల్ క్వశ్చన్స్ దట్టు నెగిటివ్ ఉంది కాబట్టి సో ఈ ఫార్మాట్ మనకి సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంప్యూటర్ టెస్ట్. ఈ కంప్యూటర్ టెస్ట్ని మనం ఎలా తీసుకుంటామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ మేనర్లో, నెక్స్ట్ ప్రాక్టికల్ మేనర్లో మనకు కనబడుతుంది. ఈ ఆబ్జెక్టివ్ మేనర్లో చూసుకుంటే మొత్తంగా మనకి 20 మార్క్స్ అలొకేట్ చేస్తారు. మొత్తం ఆబ్జెక్టివ్ మేనర్ ఇక్కడ చూసుకుంటే లినక్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ గురించి, ఇంట్రొడక్షన్ గురించి. సో సరిపోతుంది. దిస్ ఎనఫ్. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి ప్రాక్టికల్ టెస్ట్లో కనబడుతుంది. ఇక్కడ మన టైపింగ్ స్పీడ్ అనేది మ్యాటర్ అవుతుంది. ఈ టైపింగ్ స్పీడ్ మీద మనం మొత్తం ఇదంతా ఇష్యూ ఆధారపడింది. ఆఫీస్ సూట్ కానీ లైక్ ఎక్సెల్ షీట్స్ కానీ. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సార్ ఇది కష్టమా అంటే కష్టం కాదండి. సో మీకున్న అతిపెద్ద బ్యారియర్ ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ మెయిన్స్. ఈ మెయిన్స్ అయిపోయిందంటే వీటిని మీరు చాలా ఈజీగా చాలా ఈజీగా మీరు వీటిని అటెంప్ట్ చేయగలరు. సో అటెంప్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. మెయిన్స్ వరకు క్రాక్ చేస్తారంటే అసలు పెద్ద ఇష్యూనే కాదు. ఒక తిప్పి కొడితే ఒక 7 days మీరు గట్టి కూర్చుంటే సరిపోతున్నాడు దీని మీద. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా టైపింగ్ స్పీడ్ అనేది మీకు కొంచెం స్పీడ్గా ఉంటే ఇక్కడ మీకు సూటబుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్లాన్ ఎలా చేయాలి, ఒక రోజుని సఫిషియెంట్గా ఎలా వాడుకోవాలి. సో లైక్ ఐడియల్గా మనం ఒక 70 daysని తీసుకుందాం. ఈ 70 days ఐడియల్గా మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే ప్రతి రోజుని ఇక మీ లైఫ్లో ఇదే చివరి క్షణాలు అన్నట్లుగా మీరు ప్రిపేర్ అయితే మీ మైండ్, మీ బాడీ, మీలో ఉన్న ప్రతి సెల్ కూడా ఒక్కటే చెప్పాలి. సో దిస్ ఇస్ మై లాస్ట్ అటెంప్ట్, దిస్ ఇస్ లాస్ట్ టు మై లైఫ్ అనేలా మీరు ప్రిపేర్ అయితే ఒక రోజుని సఫిషియెంట్గా 14 గంటలు ఎలాంటి మొబైల్, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా 14 గంటలు, 24 గంటలు 14 గంటలు అంటే 10 గంటలు మీ పర్సనల్ అండి. అది కాకుండా ఈ 14 గంటలు మీరు పర్ఫెక్ట్గా టైం పెట్టండి. సో డేని సెగ్రిగేట్ చేసుకోండి. ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారంటే, సో మీరు మార్నింగ్ 6 o'clock లేస్తే 6 to 10 ఒక సెషన్ పెట్టుకోండి. సో 6 to 10 ఒక సెషన్ పెట్టుకోండి. ఒకవేళ మీ బ్రేక్ఫాస్ట్ ఇందులోనే ఇన్వాల్వ్ అయితే ఈ 6 to 10 కాస్త 6 to 11 దాకా మీరు షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే పేపర్ 1ని హ్యాండిల్ చేసుకోండి. ఈ పేపర్ 1లో 2 hours పెట్టుకోండి. సో పేపర్ 1లో ప్రతిదాన్ని కూడా ఇదొక 2 hours, అదొక 2 hours. సో వెరీ లిమిటెడ్గా రండి.
వెరీ వెరీ లిమిటెడ్గా వెరీ వెరీ సెలెక్టివ్గా రండి. అంతే తప్ప ఏది పడితే అది చదువుతా, నేను కాస్త మ్యాథ్స్ ఎక్కువ చదువుతాను, నేను జీఎస్ తక్కువ చదువుతాను, నేను జీఎస్ ఎక్కువ చదువుతా, ఇలాంటి మాటలు వద్దు. కొంచెం మీ మనసుని ఏకాగ్రతతో కొంచెం అదుపు చేసుకొని మెల్లిగా రండి. ఏదైనా కూడా 1 డే జరగదు కదా, సో అలా. సో నెక్స్ట్ ఇంకో సెషన్ని మీరు ఒకవేళ 12 to 1 o'clock మధ్య మీ ఫుడ్ మీ హ్యాబిట్స్ అయిపోతే సో 1 to 2, 3, 4, 5 దాకా ఇంకో సెషన్ పెట్టేసుకోండి. తర్వాత 5 నుంచి ఒక 5:30 వరకు ఒక టీ బ్రేక్ ఇంకేదో చూసుకొని ఆ 5:30 నుంచి మరొక 4 hours విచ్ మీన్స్ 9:30 వరకు ఇంకో సెషన్ పెట్టేసుకోండి. సో 9:30 తర్వాత మరొక 2 అవర్స్ని ఎలా అంటే సో ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ కదా, సో డిస్క్రిప్టివ్ మేనర్ ఇక్కడ రాయడం నేర్చుకోండి మొత్తంగా. సో ఈ రాయడంలో కూడా ఒక 1 hour ఈ డిస్క్రిప్టివ్ మేనర్లో రాయడం నేర్చుకోండి. ఓకే, రాయడం నేర్చుకున్న తర్వాత మరొక 1 hour ఏం చేయాలి సార్ నేనంటే సో ఇదంతా మీరు చదివారు కదా, ఆ చదివిన ప్రతి దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ రాయండి. సో ఇక్కడ ఒక 4 hours ఏమో పేపర్ 1 కేటాయించండి, మరొక 4 hours ఏమో పేపర్ 2 కేటాయించండి, ఒక 2 hours ఏమో క్వాలిఫై పేపర్ పెట్టండి, మరొక 4 hours ఎందుకు సార్ అంటే ఇదే గేమ్ చేంజర్. ఇక్కడ మీరు మాక్ టెస్టులు రాయండి. సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక 4 hours పేపర్ 1కి పెట్టండి, ఇంకో 4 hours పేపర్ 2కి పెట్టండి, ఇంకో 2 hours డిస్క్రిప్టివ్ మేనర్ పెట్టండి, ఇంకో 4 hours ఏంటంటే మొత్తంగా మీరు మార్క్స్ రాయాలి. ఈ 2 hours క్వాలిఫై పేపర్లో ఒక డిస్క్రిప్టివ్ మేనర్ రాయడం నేర్చుకోండి. ఇంకొక 1 hour ఏంటంటే మొత్తంగా ఈరోజు మీరు ఏం చదివారో ఈ చదివిన ప్రతి దాన్ని కూడా ఇక్కడ రాయండి. ఎందుకంటే చెప్తున్నా, మీరు 100 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాయడం అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలా ప్లాన్ చేయండి, ఈ రకంగా ప్లాన్ చేయండి. ఈ ప్లాన్ ఖచ్చితంగా ఒక 60 రోజులు ఒక నిష్టగా ఒక దీక్ష తీసుకుంటే మీరు ఏ లెవెల్లో మీలో ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉంటుందో అలా ప్రిపేర్ అవ్వండి, అలా సెటిల్ చేసుకోండి. ఎందుకు రాదు చూడండి, ఆ లెవెల్ స్ట్రాంగ్ అటెంప్ట్ ఇచ్చాక మీతో ఎందుకు కాదు చూడండి. సరే, ఓడిపోతే ఏంటి? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇంత ప్రయత్నించినాం, మరి మెయిన్స్ పోయింది. ఓకే, ఇంత ప్రయత్నించినాం, మరి మెయిన్స్ లాస్ అయిపోయింది. సరే, అసలు మెయిన్స్కి సెలెక్ట్ కాని వాళ్ళు నాన్ సెలెక్టెడ్ పీపుల్ ఏం చేయాలి? ఈ 2 ఇష్యూస్ నేను మళ్ళీ ఇక్కడ అడ్రస్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే మరి వాళ్ళు ఏం చేయాలి? అసలు సెలెక్టే కాని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో చూసుకుందాం మనం. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒక 14 hours అయితే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. సో ఒకవేళ అది కూడా కాకపోతే అంటే మన ప్లాన్ ఏనే ఫ్లాప్ అయిపోతే ప్లాన్ బిలో మనం ఏం చేద్దాం, ఇది చూద్దాం. సో ప్లాన్ బిలో ఏం చేద్దామంటే ఆల్రెడీ పోలీస్ ఈ నోటిఫికేషన్ వస్తుందన్న విషయం మనకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు వస్తుంది సార్? డెఫినెట్లీ 2026 మిడ్ వరకు రాబోయే టైం ఉంది. సో అంటే మన దగ్గర చూసుకుంటే సఫిషియంట్ టైము దీనికి ఉంది. ఎవ్వరు కూడా ఇక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మన ముందు ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఈ ఛాన్స్లో మనకు ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు 11,000+ పోస్టులు. అందులో 70% వేసుకోండి, అంటే ఒక 8,000 ఉద్యోగాలు వేసుకోండి. 7,000 నుంచి 8,000 ఉద్యోగాలు వేసుకోండి. మీరు ఎందుకు రావు? సో ఈ లెవెల్ అటెంప్ట్ మీరు ఇక్కడ చేస్తే ఈ ప్రిపరేషన్ మీకు ఎందుకు వేస్ట్ అవుతుంది? సో ఇది తీసుకోవడం చాలా కష్టంగా ఉన్నా వీ హ్యావ్ టు బీ ఇన్ రియాలిటీ. మన రియాలిటీలో మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఈ మ్యాటర్ చెప్తున్నా. ఎందుకంటే అందరికైతే రావు, 13,000 మందికి అయితే ఉద్యోగాలు రావు కదా, ఉన్నాయి 691 కదా. సో 1:2లో వెళ్ళినా కూడా డీవీకి అక్కడ దాకా వెళ్ళినా కూడా సో వచ్చేది 691 కదా. సో ఆ రెస్ట్ ఆఫ్ పీపుల్కి నేను చెప్పేది ఏంటంటే వచ్చే ఈ పోలీస్ నోటిఫికేషన్ కూడా యూజ్ చేసుకోండి. సో ప్రతి దానికి మా రోహిత్ అకాడమీ తరపున మీ ముందు మేమున్నాం. ప్రతి దాన్ని వెరీ రీసెంట్గా వస్తున్న ప్రతి ఎగ్జామ్ని అడాప్ట్ చేసుకొని మీ ముందుకు మా కోర్సెస్ తీసుకురావడం జరిగింది. సో ప్రతిదీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదే విధంగా వస్తున్న ప్రతి న్యూస్ని మీకు ఎంగేజ్ చేసే విధంగా, మీ వెంట మేము ఉన్నామని చెప్పే విధంగా ఇలా మీ ముందుకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో ప్లాన్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ మీద మీరు ప్రిపేర్ అవ్వాలి, అసలు మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఈ ఊహాగానాలన్నింటినీ మీరు వదిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎనఫ్ టైం ఉంది. ఇవేమీ ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో క్వాలిఫైయింగ్ పేపర్ని మీరు ఏదో కేవోస్ లాగా డిస్టర్బెన్స్గా మీరు అస్సలు తీసుకోకండి. దానికి దానికి ఫ్రీగా ప్రిపేర్ అవ్వండి. నో ఇష్యూ అండి ఈ విషయంలో అయితే. సో ఒకవేళ రాని పరిస్థితి ఏంటి అంటే సో నేను ఇక్కడ అడ్రస్ చేస్తాను పోలీస్. ఈ పోలీస్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మీరు డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఆ లెవెల్ ప్రిపరేషన్ చేశారు కాబట్టి మీ పొటెన్షియాలిటీ. సో మళ్ళీ సిలబస్ కూడా సేమ్, సిలబస్ మళ్ళీ డిఫరెంట్ ఏం కాదు. సో అదే సిలబస్, అదే టాపిక్స్, అవే పేపర్స్. సో ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా చీట్ చేయలేరు. సో మీ ప్రయత్నం ఏది కూడా వృధా కాదు. నెక్స్ట్ ఇందులోకి వచ్చి మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి.
ఎవరు వద్దన్నారు? ఎప్పుడైనా కూడా ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీతోని మన ఎగ్జామ్ రాస్తే వచ్చే మోటివేషన్ చాలా ఇంటెన్సిఫైగా ఉంటుంది. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. సో ఇది అండి ఈ వీడియో ఇంటెన్షన్. సో దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సైనింగ్ ఆఫ్. కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. Thank you so much.